ప్రీవియస్ వీడియోస్లో మనకి ఆధార్ కార్డులో ఫామ్ 1 ఫామ్ని ఫిల్ చేసి బయోమెట్రిక్, ఫోటో, ఫింగర్ ప్రింట్స్ అండ్ ఐరిస్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ వీటిని ఎలా అప్డేషన్ చేసుకోవాలో నేను క్లియర్ అండ్ కట్గా కొన్ని వీడియోలు చేయడం జరిగింది. ఆ వీడియోస్ సంబంధించిన లింక్స్ అనేవి మన వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. మీరు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరైతే ఆ వీడియోతో వాచ్ చేయొచ్చు. సో ఈరోజు వీడియోలో మనమైతే మరి మీ యొక్క ఆధార్ కార్డులో అడ్రస్ని మనం అప్డేషన్ చేసుకుందాం అనుకుంటే ఫామ్ 1 ఫామ్ని ఎలా ఫిల్ చేయాలి నేను మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అంతేకాదు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే సో మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ఫామ్ 1 ఫామ్ని మనకైతే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. దీన్ని మనమే ఫిల్ చేయాలి సెల్ఫ్గా, లేదంటే సో పక్కన ఇంకో పర్సన్ ఉంటారు వాళ్ళు మనం ఫిల్ చేయించుకోవచ్చు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి. సో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం వేస్ట్ అనమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకు పర్పస్ అని చెప్పేసి కనిపిస్తుందండి, ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేట్ అని చెప్పేసి. ఆల్రెడీ మనకు కొత్తగా ఆధార్ కార్డు ఉంది కాబట్టి మనం ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ మనమైతే టిక్ బాక్స్ మీద మనమైతే టిక్ అయితే ఇచ్చేసుకోవాలి. ఎన్రోల్మెంట్ అంటే కొత్తగా మనం సో అప్లై చేస్తున్నాం అనుకోండి, వాళ్ళకి మాత్రం ఇది యూజ్ అవుతుంది అనమాట. ఇక మనకు సెకండరీ వచ్చేసి రెసిడెంట్ స్టేటస్ అండి. రెసిడెంట్ ఇన్ ఇండియన్, నాన్ రెసిడెంట్ ఇన్ ఇండియన్ అని చెప్పేసి 2 ఆప్షన్లు ఇచ్చారు. సో మీరు ఎన్ఆర్ఐ అనుకోండి, ఈ టిక్ బాక్స్ మీద టిక్ ఇవ్వండి. మీరు ఇండియాలో నివసిస్తున్నారు అనుకోండి, సో మీరేం చేస్తారంటే రెసిడెంట్ ఇండియన్ మీద మీరైతే టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేయండి. ఇక మనకు థర్డ్ వచ్చేసి డెమోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీ యొక్క నేమ్ని మీరైతే రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. విత్ క్యాపిటల్ లెటర్స్తో నేనైతే నా యొక్క నేమ్ నేనైతే రాస్తాను. సో మీరు ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ని యూజ్ చేయాలండి, ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు జెండర్ అయితే ఇచ్చారండి, మేలా, ఫీమేలా, థర్డ్ జెండర్, ట్రాన్స్జెండర్ అని చెప్పేసి. సో నేనైతే మేల్ టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేస్తాను. ఇక డేట్ ఆఫ్ బర్త్ అండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని మీరు డేటు, మంత్, ఇయర్తో సహా మీరైతే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నా యొక్క డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఏజ్ అండి, ఇక్కడ మనకు డౌన్లో వెరిఫైడ్ ఆర్ డిక్లేర్డ్ ఆర్ అప్రాక్సిమేట్ అని చెప్పేసి మనకు 3 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు వెరిఫైడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలంటే టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేయాలన్నమాట. అంటే వెరిఫై చేసినట్టుగా వాళ్ళే మనం అయితే ఇక్కడైతే మెన్షన్ చేస్తాం. ఇక్కడ డౌన్లో ఈమెయిల్ ఐడి అండి. సో మీకు ఈమెయిల్ ఐడిని మీరైతే ఇక్కడైతే రాయాల్సి అయితే ఉంటుంది. చాలామంది కూడా ఇక ఈమెయిల్ ఐడి ఇవ్వరండి. మెయిల్ ఐడి ఇస్తే మంచిదే, ఎందుకంటే ఏదన్నా మీకు ఆధార్ కార్డ్ జనరేట్ అయింది అనుకోండి మీ మెయిల్కి వస్తుంది అనమాట. అలర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. మొబైల్ నెంబర్కి అలర్ట్ ఎలా వస్తుందో దీనికి కూడా అలాగా. తర్వాత మొబైల్ నెంబర్ అండి, మీకు మొబైల్ నెంబర్ మీరైతే మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు 4th ఆప్షన్ కనిపిస్తుంది కదా, సో బేసిస్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అప్డేట్ అని చెప్పేసి. సో దీన్ని మీరు టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇవ్వాల్సిన పని లేదు, దీన్ని వదిలేసేయండి. ఇక మనకు 5th కాలం అండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి దాంట్లో కూడా మనం 5th కాలం స్కిప్ చేసాము, కానీ అడ్రస్ అప్డేట్లో మాత్రం దీన్ని స్కిప్ చేయకూడదు అన్నమాట. కంపల్సరీగా మనం ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఏంటంటే అడ్రస్ ఇవ్వాలండి. సో ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చారు కదా, సో మీకు హౌస్ నెంబర్ మీరైతే మెన్షన్ చేయండి. స్ట్రీట్ ఇచ్చారు, సో ఫలానా ఏదైనా చర్చ్ కావచ్చు, టెంపుల్ కావచ్చు, మసీద్ కావచ్చు. సో అయితే టెంపుల్ ఇస్తున్నాను. తర్వాత ల్యాండ్ మార్క్ అండి. సో మీకు విలేజ్లో ఏదన్నా మీ ల్యాండ్ మార్క్ ఉంటుంది అన్నమాట. తర్వాత విలేజ్ ఇచ్చారు, విలేజ్ కూడా అయితే డిస్టిక్, తర్వాత సబ్ డిస్టిక్ ఇచ్చారు ఇక్కడ. అది పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు. నేను కూడా ఎగ్జాంపుల్ రాస్తున్నానండి మీకోసం. అది పిన్ కోడ్, స్టేటు ఏపీ, ఇలా అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్రజెంటెడ్ అండి. అంటే మన యొక్క ఆధార్ కార్డులో మనం అడ్రస్ అప్డేషన్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా ప్రూఫ్ మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మనకు 2 ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. మీరు ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ దగ్గర మీరు ఏ బిల్ మెన్షన్ చేస్తున్నారు, సో ఎగ్జాంపుల్కి గ్యాస్ కనెక్షన్ బిల్లా, లేకపోతే మనకు ఏదైనా బ్యాంక్ సంబంధించి పాస్బుక్కా, లేదా మీకు ఏదన్నా సో మున్సిపాలిటీ సంబంధించి ఏదైనా బిల్ పే చేసినట్టుగా అలాంటి రిసిప్టా, సో దాన్ని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలన్నమాట. నేను ఏంటంటే ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ పెడుతున్నాను. అందరూ క్యాపిటల్ లెటర్లోనే రాయాలండి. సో నేనంటే మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసం ఇలా రాసేస్తున్నాను. ఇక మన 6th కాలం అండి, దీని అసలు మనం పట్టించుకోవాల్సిన పని లేదు, లీవ్ చేసేయండి దీన్ని.
ఇక్కడ మన డౌన్లో ఇన్ఫర్మేషన్ టు బి అప్డేటెడ్ అండి. అంటే మీ యొక్క ఆధార్ కార్డులో మీరు ఏం అప్డేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? బయోమెట్రికా, ఫోటోనా, ఫింగర్ ప్రింట్సా, నేమా, డేట్ ఆఫ్ బర్త్, జెండరా, అడ్రస్సా, మొబైల్ నెంబరా, మెయిల్ ఐడినా, లేకపోతే మనకు ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకేంటి అడ్రస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనమైతే టిక్ బాక్స్ మీద టిక్ అయితే ఇచ్చేద్దాం. ఇక మీరు డౌన్లోకి అయితే వచ్చేసేయండి. మనం డౌన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే డౌన్లో సో డేట్ అండ్ టైం అని ఉంది. ఇక మనం డేట్ అండ్ టైం వేయచ్చు. ఇక్కడ మనకు సిగ్నేచర్ ఉంది కదా, ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకి సిగ్నేచర్ మనమైతే రాయాల్సి ఉంటుంది, పెట్టాల్సి ఉంటుంది. దీనికి ఆపోజిట్లో మనకు సిగ్నేచర్ ఆఫ్ ది వెరిఫైర్ అండి. సో మనం ఎవరి దగ్గర అయితే ఆధార్ కార్డుకి అప్లై చేసామో, అంటే కొత్తగా కావచ్చు లేదా ఏదైనా అప్డేషన్ కావచ్చు పెట్టామో, సో వాళ్ళు ఏం చేస్తారంటే సో ఒక స్టాంప్ వేయడం జరుగుతుందండి. సో ఇదేంటంటే నేను స్టేట్ బ్యాంక్లో చేయించాను కాబట్టి నాకు స్టేట్ బ్యాంక్ తరఫు నుంచి మనకు స్టాంప్ అయితే వేశారన్నమాట. అతను సిగ్నేచర్ చేయడం జరుగుతుంది, వెరిఫై చేసినట్టుగా. సో తర్వాత అతను ఏం చేస్తారంటే దీన్ని అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ కూడా ఇస్తారండి. సో ఆ యొక్క రిసిప్ట్ అనేది మనకు ఇలా అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ మీకు ఈ రిసిప్ట్ మనకు ఇలా అయితే ఉంటుంది అనమాట. సో అడ్రస్ అప్డేషన్ చేసినట్టుగా సర్వీస్ ఛార్జెస్ కూడా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే మనకు సర్వీస్ని బట్టి ఉంటుందండి సర్వీస్ ఛార్జెస్ అనేవి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి డాక్యుమెంట్స్ ఏమైనా సబ్మిట్ చేయాలంటే మీకు ఆధార్ కార్డు, తర్వాత మీరు కూడా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. తర్వాత మనకు ప్రూఫ్ అనమాట, మీరు అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ప్రూఫ్ ఏం పెడుతున్నారు. సో ఇక్కడ మనం ఇచ్చిన బ్యాంక్ పాస్బుక్ అని చెప్పేసి అవి తీసుకొని సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, సో మీకు ఏదైనా సో ఇలాంటి ఫామ్ ఫిల్కి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కంటే డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోలు అయితే లింక్స్ అయితే ఇచ్చాను, ఒకసారి వాచ్ చేయండి. మీకు ఏదైనా యూస్ఫుల్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. మనమైతే మీకు మొబైల్ నెంబర్ అప్డేషన్ అనేది ఎలా పెట్టుకోవాలో, ఈ ఫామ్ని ఎలా ఫిల్ చేసి అనే విషయం గురించి నేను మీకు క్లియర్ అండ్ కట్గా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం.